హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో వచ్చేసి వెజ్ టిక్కీ బర్గర్ అండి. అలానే మన ఛానల్ని కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఏంటి అంటే నేను క్యారెట్ తురుము చేసుకున్నా అండి. పీసెస్ అయితే వేరంగా ఇదవ్వని చెప్పి ఇలా తురుముకున్నాను. ఇక్కడ తురుముకున్న ఫస్ట్ క్యారెట్ తురుము వేసుకుంటున్నాను. తర్వాత అలానే నేను బాయిల్ చేసుకున్నాను అండి పొటాటోస్ని, బంగాళదుంపల్ని. ఈ బాయిల్డ్ పొటాటోస్ ఇలా పీల్ చేసి ఇప్పుడు యాడ్ చేసుకోండి. కొంచెం స్మాష్ చేయండి. కొంచెం క్యారెట్ కూడా బాగా ఫ్రై చేయండి కొంచెం, ఎందుకు అంటే మనకి కొంచెం వేగితే బాగుంటుంది, లేదంటే పచ్చి పచ్చిగా తగులుతుందని చెప్పి. ఇంకేం లేదు. అలానే ఇక్కడ ఏంటి అంటే బాగా స్మాష్ చేసుకున్నాక ఇక్కడ అన్ని హాఫ్ స్పూన్ అలా వేసుకోండి. సాల్ట్, మిర్చి పౌడరు, ధనియాల పౌడరు అండ్ టర్మరిక్ పౌడరు, ఇంకా మసాలా పౌడర్ ఉంటుంది కదా, మసాలా పౌడరు. ఎందుకంటే మనకి సాసెస్లో ఉంటాయి కదా, సాల్ట్ ఉంటాయి కాబట్టి ఇక్కడ అన్నీ హాఫ్ హాఫ్ వేసుకుంటే మనకి సరిపోతుంది కర్రీకి. ఇక్కడ గ్రీన్ పీస్ అలా ఏమున్నా మీరు యాడ్ చేసుకోండి, ఓకేనా? వెజ్జెస్లో ఇక్కడ నేను టిక్కీ చేసుకుంటున్నా అండి. ఇలా ప్రిపేర్ చేసుకున్నాను నేను బర్గర్ మిడిల్లో పెట్టడానికి అని చెప్పి. వెజ్ బర్గర్ ఇలా నేను చేసుకున్నాను. ఇక్కడ 1 కప్ నేను మైదా ఫ్లోర్ తీసుకున్నాను. మీరు బియ్యపు పిండి ఉంటే బియ్యపు పిండి అయినా తీసుకోవచ్చు. జస్ట్ ఏం లేదు, దీనిలో డిప్ చేసి ఆ టిక్కీ అనేది మనం ఆయిల్లో వేయించుకోవటమేనండి. ఇక్కడ ఏంటి అంటే కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి, కొంచెం థిక్గా ఏమి ఉండొద్దు, కొంచెం వాటర్లా ఉండి దానిలో డిప్ చేసుకొని ఇలా ఈ బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ బ్రెడ్ ఉంటుంది కదా, నార్మల్ బ్రెడ్, అది మీరు మిక్సీలో వేసుకొని చేసుకున్నా అయిపోతుందండి, బయట కొనవసరం లేదు. ఇక్కడ ఇలా డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, దీనిపైన అప్లై చేసుకొని ఆయిల్లో వేసేయటమే అండి. ఇంకా చూసారు కదా, ఇలా కొంచెం లైట్గా అప్లై చేసుకోండి, కొంచెం ఫుల్గా అప్లై చేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేడయింది కదా, ఇంకా వేసేసుకోవటమే అండి. కాకుంటే షాలో ఫ్రై చేయండి, మరి డీప్ ఫ్రై అయితే చేయొద్దు. మీకు ఇంకా క్రిస్పీ కావాలి అనుకుంటే బాగా ఫ్రై చేసుకోండి, ఓకేనా? లేదు నార్మల్ షాలో ఫ్రై చాలు అనుకుంటే ఇలా నార్మల్గా చేసేసుకోండి, ఓకేనా? చూసారు కదా, ఇలా టిక్కీ మనకి రెడీ అయ్యింది. ఇక్కడ నేను వీట్ ఫ్లోర్ ఉంటుంది కదా, ఆ బర్గర్స్ తీసుకున్నా అండి. దొరుకుతాయి బయట మనకి. నేను ఇవి 2 తీసుకున్నా, ఇంకో ప్యాకెట్లో 4 ఉంటాయి, అలా తీసుకున్నా అనమాట. 2 టైప్స్ తీసుకున్నాను. ఇంకా ఇవి కట్ చేసుకొని మనం ఇంకా అన్నీ పెట్టుకోవటమే అండి. ఇంకా అంటే మనకి బర్గర్కి ఏం కావాలో అది. నేనైతే చీజ్ అయితే అస్సలు యూజ్ చేయలేదండి. మీకు చీజ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే చీజ్ పెట్టుకోండి, ఓకేనా? ఇక్కడ ఇలా సపరేట్ చేసుకున్నాక పీసెస్, ఇక్కడ టమాటా సాస్ ఉంటుంది కదా, టమాటా సాస్ వేసుకున్నాను ఒక సైడ్. ఇంకో సైడ్ పీస్కి చిల్లీ సాస్ వేసుకున్నా అండి, అప్లై చేసుకుంటున్నాను. అలానే ఇక్కడ మీకు చిల్లీ సాస్ వద్దు అనుకుంటే స్కిప్ చేయండి, ఓకేనా? పర్లేదు. కాకుంటే ఏంటి అంటే టేస్ట్ బాగుంటుంది, అన్నీ మనం యాడ్ చేస్తే అంతే, ఇంకేం లేదు. ఇక్కడ ఆనియన్, టమాటా, కీరా అండ్ క్యాబేజీ ఇది ఉంటుంది కదా, ఆ లీఫ్ అది పెట్టుకుంటున్నా అండి. ఇంకోటి ఏంటి అంటే నేనైతే చీజ్ చెప్పాను కదా, చీజ్ అయితే యూజ్ చేయలేదు. అలానే ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న టిక్కీ పెట్టుకొని ఇంకా అంతే అండి, సింపుల్గా చక్కగా చేసుకోవచ్చు. పిల్లలకి కావాలి అనుకుంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ క్యాబేజీ 2 టైప్స్ క్యాబేజెస్ ఉంటాయి కదా మన దగ్గర, ఆ 2 టైప్స్ క్యాబేజెస్ లీవ్స్ పెట్టుకున్నాను నేను. ఇలా కీరా టిక్కీ యాడ్ చేస్తూ ఇలా పెట్టుకున్నానండి, చూసారు కదా. ఇక్కడ స్టిక్ పెట్టుకుంటున్నా అండి, అంటే బయటికి పడకుండా ఉండటానికి అని చెప్పి. లేదు అంటే పర్లేదు, జస్ట్ పెట్టాను అంతే, ఓకేనా? అంతే అండి, చూసారు కదా, సింపుల్గా ఈజీగా వెజ్జెస్తో చేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఎగ్తో కావాలంటే ఎగ్ చిన్న ఆమ్లెట్ ఇలా చేసైనా చేసుకోవచ్చు. చికెన్ ఉంటే చికెన్ పీసెస్లా పెట్టి టిక్కీలా అరేంజ్ చేసుకొని చేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయండి, ఓకేనా? ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరూ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.